కొత్త రఫేల్ కొందామా, కొత్త F-52లు కొందామా, లేకపోతే రష్యా అమ్ముతున్నటువంటి ఏదైతే సుఖోయ్ 52 తీసుకుందామా, ఇవన్నీ ఒక ఎత్తు. అవో పక్కన వాటిట్లో సుఖోయ్కి ప్రయారిటీ ఇస్తున్నాం, అదొక పక్కన నడుస్తుంది. దాదాపు 40-45 దాకా కొంటారంది. ఎయిర్ ఫోర్సే కీలకం యుద్ధంలో అన్నటువంటి తేలినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇదే టైంలో మరొక ప్రధానమైనటువంటి అంశం భారత సొంత తయారీ మీద దృష్టి సారించడం. 5వ తరం యుద్ధ విమానం మీద ముందడుగు పడుతోంది. అంకా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దీంట్లో మనమే తయారు చేస్తాం. దీని స్పెషల్ ఏంటంటే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు అంకా సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుతో తయారు కాబోతున్నటువంటి దీనిలో కృత్రిమ మేధకి సంబంధించినటువంటి కృత్రిమ మేధతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్, ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో అధునాతన ఏవియానిక్స్ సెన్సర్ ఫ్యూజన్ ఉంటుంది. శత్రు రాడాలకు దొరకకుండా దీని అస్త్రశస్త్రాలను అంతర్గతంగా ఉంచడానికి ప్రత్యేక అరలు ఉంటాయి. అంకా బహుళ రీతుల్లో పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారత వైమానిక దళంతో పాటు నౌకాదళానికి సేవలు అందించేలా దీన్ని రూపొందిస్తున్నారు. శత్రు గగంతల మీద ఆధిపత్యం సాధించడం, భూతలం మీద దాడులు, శత్రువుల గగంతల రక్షణ వ్యవస్థల ధ్వంసం, ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి అనేక అవసరాలకి ఇది ఉపయోగపడుతుంది. ఈ పైలట్ జెట్ తేలికపాటి పోరాట విమానాలు తేజస్ కలిసి వాయుసేనను బలోపేతం చేయబోతున్నాయి. ఈ లోహ విహంగాన్ని పైలట్ రహితంగా 2 విధాలుగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్కి చెందిన వెమ్ టెక్నాలజీస్ సంస్థ దీని ఆకృతిని తయారు చేసింది. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు 15,000 కోట్లుగా అంచనా వేశారు. బహుళ సేవలు అందించే 114 యుద్ధ విమానాలు కూడా $1,800 కోట్ల వ్యయంతో వాయుసేన సమకూర్చుకోబోతోంది. ఇటీవల ఏళ్లలో సైనిక పరంగా ఇది ఒక భారీ కార్యక్రమం. అంకా యుద్ధ విమానాలు 2034 నాటికి వైమానిక దళంలో చేర్చాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 5వ తరానికి చెందినటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలు F-22, F-35 అమెరికా, J-20, J-35 చైనా మాత్రం వినియోగంలో ఉన్నాయి. Su-57 పేరుతో రష్యా కూడా ఈ తరహా ఫైటర్ జెట్లు రూపొందించి వీటికి పోటీగా అంకా నిలవబోతోంది. అంకా తయారీ ప్రక్రియకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నేతృత్వం వహిస్తుంది. రక్షణ శాఖ ఆమోదించిన నమూనా ప్రకారం గండి స్థాయిలో ప్రైవేట్ భాగస్వామ్యానికి వీలుంటుంది. తద్వారా ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. తొలి విడతగా ఉత్పత్తి చేసే మార్క్ 1 శ్రేణి అంకా జెట్లలో అమెరికాకు చెందిన GE-414 ఇంజన్లు ఉపయోగిస్తారు. మార్క్ 2లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసే మరింత శక్తివంతమైన ఇంజన్లు ఉపయోగించే అవకాశం ఉంది. విదేశీ భాగస్వామ్యంతో ఇంజన్లను రూపొందించాలని భారత్ తలబోస్తుంది. వైమానిక శిక్షణ రంగంలో భారత్ కొత్త పొంగుతలు కూడా దొక్కుతుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ హంస, ఈ హంస పేరుతో 2 సీట్లు కలిగి ఉండే దేశీయ ఎలక్ట్రిక్ శిక్షణ విమానాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమం ప్రారంభించామని చెప్పి కూడా మరొక వైపున మంత్రి ప్రకటించారు.